హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తండే వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా పేరు ఝాన్సీ రాణి. ప్రీవియస్ వీడియోలో చిన్న గణపతులు చేయడం చూసారు కదా. ఈ వీడియోలో 2 feet గణేశాన్ని ఎలా చేస్తామో చూద్దాం రండి. ఇప్పుడు క్రాఫ్ట్మెన్ ఎక్స్పర్టైజ్ ఎక్కువైపోయి స్కిల్ సెట్ పెరిగిపోయినాక చిన్న గణేష్ నుంచి ఇప్పుడు పెద్ద గణేష్ కొత్తగా వచ్చిన మోల్డ్స్ అన్నమాట. వాష్ చేసి డ్రై చేసి దీంట్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ప్లస్ ట్రయల్ ప్లస్ అన్ని కలిపి చేసినాక ప్రొఫెషనల్స్ అయిపోయాం గణేష్ చేయడంలో. ఈ 2024 గణేష్ చతుర్థికి నెక్స్ట్ ఇయర్ కి ఇంకా మంచి ఎక్స్పాన్షన్ లో 5 feet గణేషులు చేసేంత స్థాయికి వెళ్ళిపోతాం. ఏమిటండి మీరు మాట్లాడేది? 200 నుంచి 500కి వెళ్దాం. నెక్స్ట్ ఇయర్ 500, 400 or 500కి వెళ్దాం. మనం 10 మంది చేస్తే కాకపోతే 1 day లో చేయలేంలే. ఒక 2-3 days బ్రేక్ తీసుకొని చేసుకోవచ్చు. మళ్ళీ చేయాలనుకుంటే ఒకేసారి చేసేయాలి. పక్క రోజుకి బద్ధకం వచ్చేస్తుంది. లేదు సంకల్పం. మొన్న ఆయన చెప్పలా, సంకల్పం ఉండి చేయాలి మీరు అని. గౌరీ డెడికేషన్ తో గణపతి చేస్తున్నారు. కష్టంతోనా డెడికేషనా కష్టంతోనా? రెండా? తిన్న పేరు గౌరీ, సాయి వాళ్ళ హస్బెండ్ అన్నమాట. పాపులర్ అయ్యేది గౌరీనే. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు గణేష్ కావాలంటే కాంటాక్ట్ గౌరీ శంకర్. సాయి ఎవరంటే మా ఫ్రెండ్, మా జూనియర్ అన్నమాట. మేమిద్దరం ఒకే ఊర్లో పుట్టి ఒకే ఊర్లో పెరిగి ఫైనల్ గా ఒకే ఊర్లో సెటిల్ అయ్యాం. దట్స్ ట్రూ. సో ఇంట్లో ఎక్కువ తీసుకుందాం. పెద్ద పెద్దవి తీసుకుంటే ఒకటి ఇక్కడ కేక్ ముక్కలు సాయంత్రం పవన్ కళ్యాణ్ బర్త్డే కాబట్టి కేక్ కట్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. జై పవర్ స్టార్, జై గణేష. ఎంత మంది ఉన్నారు ఇక్కడ పవర్ స్టార్ ఫ్యాన్స్? అందరా? గౌరీ ఎత్తలే చెయ్యి. ఉందా మొన్నట్లాగానే? కాదు, లోపలికి ఇట్లా పోవాలి అది. ఓకే, అందరు దండం పెట్టుకోండి. బాగా రావాలి గణేష్, బాగా రావాలి. ఫ్లిప్ అయిన తర్వాత షేప్ ఎక్కడ క్రాక్స్ లేకుండా చక్కటి రూపంతో దర్శనం తీసుకోండి. ఇక్కడే పెట్టండి. అయిపోద్ది. నిల్చోబెట్టాలి ఇప్పుడు. నిల్చోబెట్టి ఇటు పెట్టేసి కష్టం. ఉంచుతామా లైక్ దీనికి ఎడ్జ్ ఎట్లను, ఎందుకంటే ఈ ఎడ్జ్ లో వచ్చేస్తే పైదాకా ఎందుకు పట్లే కిందకి. ఇక్కడ మౌల్లో నుంచి గణపతి బయటికి వచ్చారు, కానీ చిన్న చిన్న క్రాక్స్ ఉన్నాయన్నమాట. అవే మేమిద్దరం ఫిల్అప్ చేస్తున్నాము. క్లే సాఫ్ట్గా ఉండడం వల్ల అవి ఈజీగా ఫిల్అప్ అయిపోయి మనకి గణపతి రూపం చక్కగా వచ్చిందనమాట. 2 feet గణపతి చేసిన తర్వాత మేము ఇంకొక మౌల్లో కూడా గణపతి ట్రై చేస్తున్నాం అన్నమాట. ఈ మౌల్లో ఏంటంటే 5-headed స్నేక్తో ఉండే గణపతి ఉన్నారనమాట.
ఈ మౌల్డ్ నాకు చాలా చాలా నచ్చిందనమాట. చాలా బాగా వచ్చాయి ఈ మౌల్డ్లో గణపతులు చేయడం. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం షేర్ చేసుకున్నాం అనమాట ఈ మౌల్డ్లో చేసిన గణపతుల్ని. మేము ఈ మౌల్డ్స్ని 1-2 సార్లు యూజ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది. అండ్ దెన్ స్మాల్ మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని మేము చేత్తో కవర్ చేసేసామన్నమాట. అండ్ దెన్ మేము మా పూజ రూమ్లో డెకరేషన్ స్టార్ట్ చేసాము వినాయక చవితికి. దెన్ నేను ఇంట్లోనే బ్యాక్ డ్రాప్ నా దగ్గర ఉన్న పూలతోటి చేసేస్తున్నాను అనమాట. బ్యాక్ డ్రాప్ కోసము స్టాండ్ ఫిక్స్ చేస్తున్నాను. ముందుగా నా దగ్గర ఉన్న ఫోటో బ్యాక్ డ్రాప్ ఉందన్నమాట. దాన్ని డెకరేషన్ బ్యాక్ డ్రాప్కి కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి స్టాండ్ ఒకటి ఉంది అంటే మనకి ప్రతి ఫెస్టివల్కి చాలా ఈజీగా బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. మనకు ఒక 5 to 10 minutes టైం పడుతుంది బ్యాక్ డ్రాప్ ఫిక్స్ చేసుకోవడానికి, అంతే. అండ్ దెన్ మనకి బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ మనమే ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఉన్న మినిమం లైక్ మనం శారీస్ యూజ్ చేసుకోవచ్చు, మన దగ్గర ఉండే చున్నీస్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న డాలర్ ట్రీలో దొరికే చిన్న డెకరేటివ్ ఐటమ్స్తో కూడా యూజ్ చేసి మనం బ్యాక్ డ్రాప్ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇండియా వెళ్ళినప్పుడు షాప్ చేసే వాటిలో ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ చాలా తీసుకొస్తానన్నమాట. ఎందుకంటే మనం పూజలు చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఇంట్లో పార్టీస్ అవుతున్నాయంటే ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ తీసుకోవడం కన్నా ఇండియా నుంచి తెచ్చుకోవడం నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. వెయిట్ తక్కువ పడుతుంది, కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. అండ్ దెన్ నేను చాలాసార్లు యూజ్ చేస్తానన్నమాట ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ. ఇవి మేము యూజ్ చేసుకోవడమే కాకుండా మా ఫ్రెండ్స్ ఎవరికైనా హౌస్ వార్మింగ్ అవుతుంది, లేదంటే వాళ్ళ ఇంట్లో పార్టీ అవుతుంది అంటే బాక్స్ ఫుల్ ఆఫ్ ఈ బంతిపూల దండలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి తిరిగి వస్తూ ఉంటాయి అన్నమాట. సో నేను వినాయక చవితికి ఈ పీట తెచ్చామన్నమాట. యాక్చువల్గా ఇది మేము అక్షరధామ వెళ్ళాం కదా, అక్షరధామ వెళ్ళినప్పుడు అక్కడ స్టోర్లో కొన్నాను అనమాట. జస్ట్ చాలా తక్కువకి వచ్చిందని అక్కడ తీసుకున్నాను అనమాట. ఓపెన్ చేసి ఎలా ఉందో. ఇదేంటంటే సిల్వర్ ఫ్రేమ్ ఉండే ఒక చిన్న పీట లాగా ఉందన్నమాట. అండ్ దెన్ దీని లెగ్స్ సపరేట్ ఇచ్చాడు, బేస్ సపరేట్గా ఇచ్చాడు అనమాట. 4 లెగ్స్ వచ్చాయి, అది మనమే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ నాకు $20కి వచ్చింది ఆ రోజు. అందుకే తీసుకున్నాను అనమాట. చాలా తక్కువగా అనిపించి తీసుకున్నాను. విడిగా మాకు నియర్ బై ఉండే స్టోర్స్లో అంత తక్కువకి ఈ పీటలు దొరకవన్నమాట. పీటకు ఉండే లెగ్స్ని చేత్తో పెడదామని ట్రై చేశాను అనమాట. అవి ఎంత గట్టిగా ఉన్నాయంటే సో ఫైనల్గా రబ్బర్ సుత్తి తీసుకొచ్చి కొడితే చాలా ఈజీగా ఫిట్ అయిపోయాయి అన్నమాట. సో ఫైనల్గా పీట ఇలా వచ్చిందనమాట. సో ఫైనల్గా మండపం లుక్ ఇలా ఉందన్నమాట. ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇది టొమాటో కేజీస్కి వేస్తాం కదా, ఆ రింగ్ అనమాట. ఆ రింగ్ తోటి ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నాం అనమాట. ఏం లేదు, జస్ట్ సింపుల్ ఈ హుక్లోకి ఈ లాక్ వేసేసి దీన్ని సర్కిల్ తీసుకుంటాను, సర్కిల్ చూడతాను అనమాట. ఇట్లా ఈ రింగ్ కనిపించకుండా బంతి పూలతోటి ఇలా సర్కిల్ చుట్టేస్తాను అనమాట. ఇలా వచ్చేస్తుంది అనమాట రౌండ్గా చక్కగా. అండ్ దెన్ ఇది మనం వినాయకుడికి వెనక బేస్ ఇట్లా పెట్టచ్చు అనమాట. సో ఇది ఇలాగే నిలుస్తుందా అంటే ఇలా నిలవదు అనమాట. దీనికి ఒక స్టాండ్ ఉంది, తెస్తాం అనమాట. ఆ బేస్ దీనికి ఏం చేస్తామంటే జస్ట్ ఇంతే సైజు ఉంటుంది ఇది. దీనికి ముందు మనం గణపతిని పెట్టేసుకొని నాకు ఇక్కడ పర్ఫెక్ట్ లోపల వెళ్తుంది ఇక్కడ అనుకున్నప్పుడు ఐ హ్యావ్ లాక్స్ అనమాట వీటికి, అవి కూడా తీస్తాను. ఒక్క నిమిషం, కిందికి వెళ్ళి ఒక 2 పిన్స్ తెచ్చాను అనమాట. ఇలా ఉండేవి. సో చూద్దాం. యూజువల్గా దీనికి వేరే పిన్స్ ఉంటాయి, అవి నాకు ఈరోజు
కనిపించకపోవడంతో ఇవి తీసుకొచ్చాను అనమాట. ఇది కింద దీన్ని వచ్చేసి ఇక్కడ లాక్ వేసేయాలంటే, ఇంకా ఇది బయట రాదు. మా వాజ్లో ఉండే పీకాక్స్ చాలా ఉన్నాయన్నమాట. వీటిల్లో నుంచి ఒక 2 పీకాక్ ఇవి తీసి మా గణేష్ డెకరేషన్లో యాడ్ చేస్తాం. అంటే ఇది కూడా దీనిలో గుచ్చేయచ్చు అనమాట. పడిపోకుండా గట్టిగా ఉండిపోతుంది. I got a good stand. Okay, nice. And then we got some patri also. పత్రితో కూడా కొంచెం డెకరేషన్ చేస్తాం అన్నమాట. ఈ బేస్ అయితే ఈజీ అనమాట, డాలర్ ట్రీలో దొరుకుతుంది. జస్ట్ ఇట్లా ఇది గుచ్చేయచ్చు. ఇది చాలా లాంగ్ ఉంది. లెట్ మీ టేక్ ఇట్ ఆఫ్ సమ్. యా, ఇప్పుడు కొంచెం ఫ్లవర్స్ యాడ్ చేద్దాం. గో గ్రీన్ గణేష కాబట్టి వీ వాంట్ సమ్ ఫ్లవర్స్ ఆల్సో. మేము దేవుడికి పెట్టే పూలన్నీ మా చెట్ల నుంచే కోసామన్నమాట. బయట నుంచి ఏమీ తీసుకొని రాలేదు. గణపతి వస్తారు. దిస్ ఈస్ హౌ అవర్ మండపం లుక్ లైక్. సో మాకేంటంటే గణపయ్యకి మేము వైట్ క్లాత్కి పసుపు ఇలా పూసేసి ఆయనకి జంజంలాగా వేస్తామన్నమాట. సో నేను గణపయ్య ప్రసాదం కోసం చిమ్మిరి ఉండలు, ఇంకా పప్పూర్ణాలు, వడలు, కుడుములు, ఇంకా పులిహోర చేశానన్నమాట ప్రసాదంగా. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతయే. ఆచమనీయం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. శ్రీ వంశీధర్ నామదేశ్య సకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక దేవతాం ప్రీత్యర్థం పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. రత్నసింహాసనం నానారత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహస్థ్యం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని రత్నసింహాసనం సమర్పయామి.
మా ఇంట్లో ఏంటంటే గణపతి పూజ అంటే ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours పడుతుంది అన్నమాట. ఎందుకంటే గణపతిని తీసుకొచ్చి అక్కడ పీట మీద కూర్చోపెట్టి ఆయన్ని ఆవాహనం చేసుకునే దగ్గర నుంచి వినాయకుడి కథ, వ్రత కథ అని ఉంటుంది కదా, అది ఫినిష్ అయ్యేంత వరకు అక్కడి నుంచి కదలమన్నమాట. అందుకని 2 hours పడుతుంది. అది మొత్తం ఎవ్రీ ఇయర్ అది పుస్తకం చూసి చదవడం కంఠస్థం అయిపోయింది అనమాట. లిటరలీ మా ఇంట్లో ఒక చిన్న పూజారిలాగా అది ప్రతి సంవత్సరం చదివి వినాయకుడిని పూజ చేసుకుంటాము. ఓం వినాయకాయ నమః స్వర్ధ పత్రం సమర్పయామి. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం సమర్పయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. జిల్లేడు అష్టోత్తర శతనామ పూజ పుష్పములు ప్రతి అక్షంతలు మొదలగు వానిచే ఒక్కొక్క నామం చదివి వినాయకుడిని పూజించవలెను. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సమనాయ స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. సహస్రేషు కర్పూర సకలైః సదాని మాయాదర్శం గుణమరదో భవ. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే కర్పూర నీరాజనం సమర్పయామి. మంత్ర పుష్పాలు తీసుకొని అందరు గంపి అక్షంతలు చేతిలో పట్టుకొని వ్రతం అయ్యేంత వరకు పట్టుకొని ఉండండి, ఓకేనా? సుతుడు అను ఋషి అనేక పురాణ గాథలు బాగుగా తెలిసినవాడు. అతను పూర్వము ఇలా మా ఇంట్లో వినాయక వ్రత కథ చదివితే కానీ వినాయక చవితి పూర్తవ్వదన్నమాట. ఈ మొత్తం కథ చదివి వినాయకుడి పుట్టుక గురించి మా పిల్లలకి ప్రతి సంవత్సరం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట. మనం అసలు వినాయక చవితి ఎందుకు చేసుకుంటున్నాము అనేది ఈ వ్రతం మొత్తం చదివితే కానీ వాళ్ళకు కూడా అర్థం అవ్వదన్నమాట. సో మీరు కూడా చదివారా ఈ సంవత్సరం వినాయక వ్రత కదా? సో ఈ సంవత్సరం మేము 3 రోజులు పెట్టామన్నమాట. గణపయ్యని ఇంట్లోనే ఉంచి ఆయనకి 3 రోజులు రోజు ప్రసాదాలు చేసి 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 నా పని అయిపోయిందండి ఈ సంవత్సరం. ఆయనతో పాటు నేను గణపయ్యలాగా అయిపోయాను అనమాట. ఈ రోజుల్లో చాలామంది ఫుడ్ తగ్గించేశారు కదా. ఇంతకుముందు ప్రసాదాలు చేస్తే ఆ రోజుకి ఫినిష్ అయిపోయేవి, కానీ ఇప్పుడు ప్రసాదాలు చేసినప్పుడు అవి ఆ రోజుకే కాక నెక్స్ట్ డేకి కూడా ఉంటున్నాయి. మళ్ళీ అవి కూడా తినలేకపోతున్నాం అన్నమాట నెక్స్ట్ డే. సో ఈ సంవత్సరం నేను ఎవ్రీ డే కొంచెం కొంచెం ప్రసాదాలు చేస్తూ 3వ రోజుకి మా గణపయ్యని నిమజ్జనానికి రెడీ చేశామన్నమాట. సో ఈరోజు మా ఇంట్లో గణపతి పప్ప నిమజ్జనం అన్నమాట. సో రెడీ అవుతున్నాం గణపతి నిమజ్జనంకి. అంత టైట్ కట్టలే, కొంచెమే కట్టా, ఓకేనా? ఓకే డన్. ఇట్స్ అబిస్ టర్న్ నౌ. గణపతి బప్ప మోరియా. ఆదా లడ్డు హాలియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అబ్బీకి ఇప్పుడు గణపతి దండడకర అంటావా? దండడకర డకర డకర దండడకర డకర డకర దండడకర డకర 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 దండ. డాన్స్ చేయమను. గణపతి పప్పని హ్యాపీగా తీసుకెళ్ళాలి కదా. మేము ఆల్మోస్ట్ ఎన్ని గణపతులు 7 or 8 చాలా మందికి చేసి ఇక్కడ పెట్టామన్నమాట. ఒక గణపతికి పూజిస్తే మిగతా గణపతులు ఫీల్ అవుతారని మా ఆయన అందరు గణపతులు వేరు వేరు అని అందరిని పెట్టారనమాట. జై 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 గణేశ జై 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 జై. జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంతే కలగా ఇంతే సంతోషంగా మిమ్మల్ని మేము తెచ్చుకోవాలి. కమాన్ గైస్,
జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై come on बोलो गणेश महाराज की జై बोलो गणेश महाराज की మేము మా గణపయ్యని ఎక్కడో తీసుకెళ్ళి నిమజ్జనం చేయట్లేదు. మాకే మా ఇంటి వెనుక ఒక క్రీక్ ఉంటుందన్నమాట, ప్యూర్ వాటర్ క్రీక్. అక్కడికే తీసుకువెళ్ళి ఎవ్రీ ఇయర్ నిమజ్జనం చేస్తామన్నమాట. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను అది చూపించలేను. కాకపోతే మేము ఇక్కడ ఉన్న కొన్ని చిన్న గణపతుల్ని మాత్రం బకెట్లోనే నిమజ్జనం చేస్తాము. బ్యాక్ యార్డ్లో ఇక్కడే బకెట్ నిమజ్జనం కదా. సో మా మట్టి గణపయ్యని ఇట్లా బకెట్లో నిమజ్జనం చేసి చెట్లకి సో ఇలాగా మేము చిన్న గణపతులన్నీ బకెట్లోనే నిమజ్జనం చేసి ఆ వాటర్ని మా చెట్లకు పోసేసామన్నమాట. ఐ హోప్ మీ అందరూ కూడా వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేశారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మా గణేష్ ప్లే గణేష నిమజ్జనం అయిపోయారు. ఇదే మళ్ళీ చెట్లకి. సో సైకిల్ మట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇట్లే గణపయ్య అవుతారు. ఈ లోపల మన వెజ్జీస్కి అంతా ప్రొటెక్షన్.